మీ హృదయములను కఠినపరచుకొనకుడి. హృదయము కఠినమైనప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు ఏం అడిగాడు మన దగ్గర అంటే, నీ హృదయాన్ని నాకు ఇమ్మని దేవుడు అడిగాడు. ఆమేన్. హృదయంలో చోటు దేవుడు అడిగాడు. ఎందుకు హృదయంలో చోటు అడిగాడంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైంది కనుక ఆ హృదయంలో దేవుడు ఉంటే ఆ హృదయాన్ని జాగ్రత్త చేసి మనలను మంచి మార్గంలో నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్ చెప్పండి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అంటే మన పితరులు ఎలాగైతే హృదయాన్ని కఠినం పరచుకుని చేయబడిన మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా తిరిగి దేవునికి వేదన కలగజేసినటువంటి హృదయం మీలో ఉండొద్దు. మీ పితరుల వలె లేక మన పితరుల వలె మనము కఠిన హృదయం కలిగి ఉండొద్దు. మీ హృదయం మెత్తన చేయబడాలని ఎబ్రీ గ్రంథకర్త అయినటువంటి అపోస్తలుడైన పౌలు ఆనాడు ఎబ్రీ సంఘానికి తెలియచేస్తున్నాడు. ఈనాడు కృపానిధి సంఘానికి కూడా తెలియచేస్తున్నాడు. ఆమేన్. ఏం తెలియచేస్తున్నాడు అంటే, మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3:13 చదవండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను ఏం చేసుకోకూడదు? మీ హృదయములను కఠినము చేసుకొనకూడని ఆయన చెప్పాను. తలల పైకి ఎత్తండి. హృదయము కఠినం చేసుకుంటే ఎలా ఉంటారు? హృదయము మెత్తగా ఉంటే లేక హృదయము విరిగిన హృదయగా ఉంటే ఎలా ఉంటుందో ఈరోజు మనం ఈ యొక్క సమయంలో దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ప్రతి హృదయము బైబిల్ సెలవిస్తుంది మోసకరమైనది. ఆమేన్. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. దాన్ని గ్రహించుట ఎవడి తరము? నెహెమ్యా గ్రంథకర్త అయినటువంటి నెహెమ్యా ఒక మాట ఎలా అంటారు? 9వ అధ్యాయము 17వ వచనంలో, వారు విధేయులగుటకు మనస్సు లేని వారై. హృదయము కఠినంగా ఉన్న వారి జీవితం ఎలా ఉంటుంది? ఇక్కడ మనందరం కూడా ఇలా కూర్చున్నాం, దేవుని మాటలు వింటున్నాం. మనలో ఎంతమంది హృదయం కఠినంగా ఉంది అనేది ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం చెక్ చేసుకుందాం. నాతో కలిసి చెప్పండి, దేవుని వాక్యము అద్దము వంటిది. దేవుని వాక్యము అద్దము వంటిది. ముఖాన్ని చూడాలంటే అద్దం ముందుకు వెళ్ళాలి. హృదయాన్ని చూసుకోవాలంటే వాక్యం దగ్గరికి రావాలి. కాబట్టి బైబిల్ తెరవాలి, ఆ వాక్యాలు మీరు చూడాలి, ఆ వాక్యాలు మీరు చదవాలి. అప్పుడే నీ హృదయ స్థితి ఎలా ఉందో నీకు తెలుస్తుంది. శరీరానికి గాయమైతే అది కనపడుతుంది కాబట్టి మందు రాస్తాం. హృదయానికి గాయమైతే ఎలా కనపడుతుంది? ఆ హృదయానికి మందు ఎలా వేయాలి? హృదయం ఎందుకు కలవరంగా ఉంటుంది? హృదయం ఎందుకు దడదడ? ఎందుకు మీ గుండె దడదడ కొట్టుకుంటుంది? ఎందుకు వేదన? ఎందుకు బాధ? ఎందుకు భయం? ఎందుకు ఆందోళన? ఎందుకు చింత? ఎందుకు దిగులు? అంటే హృదయ స్థితి సరిగా లేనప్పుడు మనుషుడు భయాందోళనకు గురవుతాడు. హృదయ స్థితి సరిగా ఉన్నవారికి త్వరగా నిద్ర పడుతుంది, ఆకలి బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, నిరీక్షణతో ఉంటారు, విశ్వాసంతో ఉంటారు. ఎప్పుడైతే హృదయంలో కొంచెం మార్పులు జరుగుతాయో వాడు టెన్షన్ పడతాడు, వాడు నిరుత్సాహపడిపోతాడు, భయపడతాడు, ఆందోళన చెందుతాడు. చాలా రకాలు ఉన్నాయండి. అయితే ఇప్పుడు మీ హృదయం ఎలా ఉంది అనేది మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మనందరం కూడా మన హృదయ స్థితిని చూసుకుందాం. ఆమేన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చూద్దామా వద్దా? రోజు ముఖమే కదా చూసుకున్న అర్థంలో ఈరోజు హృదయాన్ని చూద్దాం. ఇక్కడ ఏమన్నాడంటే, అరణ్యములో కోపము కలగజేసినప్పటి వలె వారు హృదయాన్ని కఠినం చేసి నోటుకొచ్చింది మాట్లాడారు. దైవజనుడా, మర్యాద ఉందా? వాళ్ళకి లేదు. హృదయం కఠినంగా ఉండేటువంటి వారి జీవితంలో మొదట మాట. ఆమేన్. మాట కఠినంగా మాట్లాడుతున్నారు చూడండి. దురుసుగా మాట్లాడతాం, కోపంగా మాట్లాడతాం, ఆవేశంగా మాట్లాడతాం, అర్థం చేసుకోకుండా మాట్లాడేవారు ఎవరంటే హృదయము కఠినంగా ఉన్న వారి యొక్క మాట తీరు ఎలా ఉంటుందో మనం ఇజ్రాయేల్ని గమనించవచ్చు. అరణ్యములో వారు హృదయము కఠినం చేసుకున్నప్పుడు ఆ మోషే ఏమాయను? ఏమన్నారండి వాళ్ళు? ఆ మోషే ఏమాయను?
అని వారు విమర్శనాత్మకంగా మాట్లాడినప్పుడు వారి మాటల్లో క్రూరత్వము, ఆ మాటలు విన్నప్పుడు మోషే, పోయిన వారం మనం చూసాము, వీరిని నేను కన్నానా, వీరిని నేను ఎందుకు భరించాలని మోషే బాధపడినట్లుగా మనం గమనించాం. ఇక్కడ నెహెమ్యా గ్రంథకర్త 9వ అధ్యాయము 17వ వచనంలో మనం ధ్యానం చేస్తే, వారు విధేయులగుటకు మనస్సు లేని వారై, బిగ్గరగా చెప్పండి అందరూ కలిసి చెప్పండి. యేసు ప్రభు గురించి బైబిల్ ఏం సెలవిస్తుంది? మొదటి ఆదాము అవిధేయుడై మనుషులందరినీ పాపంలో పడేశాడు. కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు వారు విధేయుడై పాపం నుంచి మనల్ని అందరినీ విడిపించాడు. మనుషుడు విధేయుడు అవ్వాలని దేవుడు కోరుకుంటాడు. మీరు ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయాలు గమనిస్తే, దేవుని మాటను గనక నువ్వు శ్రద్ధగా విననేడలా ఈ దీవెనలన్నీ మీకు లభించనని ఉంటుంది. దేవుని మాట ఒకడు శ్రద్ధగా వినాలంటే వాడు ఏమవ్వాలి? విధేయుడు అవ్వాలి. అవిధేయుడు దేవుని మాట వినలేడు. ఎవరైతే విధేయులు అవుతారో వారు దేవుని మాట వినగలిగే స్థితిలో ఉంటారు. నేను పిలవగా మీరు వినకపోతిరి అనే మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి మరొకసారి, వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక. ఏం చేసుకొనక? చూడండి, చేయబడిన మేలును మర్చిపోయి ఆ పూట బతుకుతారు. చూడండి, అర్థం చేసుకోవాలి, నా హృదయం ఏమైపోయిందని కఠినంగా మారిపోయింది. యోహాను ఏమన్నాడంటే, ఆయన ఎచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. యేసు ప్రభు వారు చెప్పారు, స్త్రీలలో కలిగిన వారిలో యోహాను అంత గొప్పవాడు లేడు అని. వారిద్దరికిద్దరు యేసు ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చినటువంటి యోహాను గారిని యేసు ప్రభు వారు గనపరుస్తున్నారు. యేసు ప్రభు వారు చెప్పులు వారు ఇప్పటికి కూడా నేను పాత్రుడను కాదని యోహాను అంటున్నారు. ఎంత దీనత్వం వాళ్ళ మధ్యలో కనబడుతుందో అంతే దీనత్వం మనలో కనబడునుగాక. ఎందుకంటే దేవుని లేఖనం సెలవిస్తుంది, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. కఠినమైన హృదయము దేవుడు ఎప్పుడు ఇష్టపడడట. నెహెమ్యా గ్రంథకర్త ఏమంటాడంటే, వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్యన నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు. అంటే మళ్ళీ ఎవరిని చూసుకుంటున్నారు వాళ్ళు? ఏ ఐగుప్తుని విడిచి వచ్చారో మళ్ళీ అదే ఐగుప్తుకు వెళ్ళటానికి ఎవరు కావాలి? వీళ్ళకి ఒక వ్యక్తి కావాలి. ఎందుకు తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నారండి? విధేయత చూపటానికి మనసు లేనివారై. కొన్ని సంఘాల నుంచి విశ్వాసులు ఎందుకు వెళ్ళిపోతారో తెలుసా మీకు? విధేయత చూపటానికి మనసు లేనివారై. అందుకే అంటారు, చిన్న చిన్న సంఘాల్లోకి వస్తే ఇలాగే ప్రశ్నిస్తారు, అడుగుతాడు, ప్రార్థన చేసావని అడుగుతాడు, వాక్యం చదువుతావని అడుగుతాడు, ప్రశ్నిస్తారు, ఎందుకు చర్చలు అడగదు అడుగుతారు, ఏమైందమ్మా అని అడుగుతారు. అదే పెద్ద సంఘాల్లోకి వెళ్తే నో ప్రశ్న కదండి, ఎవరు అడిగేటోళ్ళు ఉండరు, మన ఇష్టం, వెళ్ళినా పర్లేదు వెళ్ళకపోయినా పర్లేదు. విధేయత చూపడానికి మనసు లేనప్పుడు వెనుదిరిగే మనసు వాడికి కలుగుద్దట. ఆమేన్. ఆ మహాశ్రమలు అనుభవించలేక దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు సేవకుడిని పంపించి ఆ నరక యాత నుంచి విడిపించి వారిని మార్గంలో నడిపిస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞను పొందినటువంటి మోషే ఆ ఆజ్ఞలు వాళ్ళకు బోధిస్తున్నప్పుడు వారికి అది నచ్చలేదు. ఎప్పుడైతే ఆ మార్గంలో నడవడానికి విధేయత చూపని వారుగా ఉన్నారో, వారు విధేయత చూపుటకు మనసు లేని వారై తమ మధ్య నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. చెప్పండి, కఠిన హృదయంలో ఏముందో చెప్పండి. మొదటిది ఏంటి? మీరు లెక్కించుకోవాలి. మొదటిది ఏముంది వారిలో? తిరిగి వెళ్ళిపోవాలనుకునేవాడు ఎవడు? అమ్మ చెప్పాలి. నాగటి మీద చేయి వేసి వెనుదిరుగువాడు. మాట్లాడరా మీరు? నాగటి మీద చేయి వేసి వెనుదిరుగువాడు నాకు పాత్రుడు కాడు. వెనుదిరుగువాడు ఎవడు చెప్పండి? కఠిన హృదయం ఎప్పుడైతే వస్తుందో వాడు దేవుళ్ళ నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు. దేవుడు చెప్పాడు,
సొదొమ గుమారు ఇడిచిపెట్టి మీరు బయటకు వచ్చిన తర్వాత వెనుదిరిగి చూడొద్దు అని. మీరు వెనుదిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతారని చెప్పినప్పుడు లోతు చూడలేదు, లోతు బిడ్డలు కూడా చూడలేదు. ఎవరు చూశారు వెనక్కి? లోతు భార్య చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. అలాగే దేవుళ్ళలోకి ఒకసారి అడుగుపెట్టిన తర్వాత మళ్ళా మునుపటి జీవితాన్ని కనుక నువ్వు వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అవ్వకపోవచ్చేమో కానీ భ్రష్టస్తంభం అయిపోతావు. ఏ స్తంభమో మాట్లాడరా? ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూసి తప్పిపోయిన వారు యేసుక్రీస్తుని బాహాటంగా సిలువయ్యారట. అట్టి వారిని నూతనపరచుట అసాధ్యమన్నది. దేవుళ్ళ నుంచి వైదొలిగే వాళ్ళు ఎవరంటే, మొదటిగా హృదయము కఠినంగా మారిపోయిన వాడు వెనుదిరిగే మనసు కలిగి ఉంటాడు. ఆమేన్. దేంట్లోంచి వెనుదిరిగిపోతాడు? కానానికి వెళ్ళాల్సిన యాత్ర కంటే కూడా ఐగుప్తు గుర్తులు ఎక్కువగా ఉన్నాయి వాడికి. చెప్పండి, కానాను కంటే ఐగుప్తు గుర్తులు వాడిని వెనుక లాగుతున్నాయట. లెక్క అయితే కానాను గురించి కలలుగనాలి. నాతో కలిసి చెప్పండి, దేని గురించి కలలుగనాలి? కానాను గురించి కలలుగనాలి. నేను ఎప్పుడు కానాను వెళ్తానా? ఎప్పుడు సమృద్ధి చూస్తానా? ఎప్పుడు ఆ మహానందాన్ని అనుభవిస్తానా? ఎప్పుడు ఆ సంతోషాన్ని చూస్తానా? ఎప్పుడు ప్రభువు చిత్తాన్ని నేను కనులారా చూసి ఎప్పుడు దేవుని మహింపరుస్తానని కానాను గురించి కలగనాల్సినటువంటి వారు ఐగుప్తుని గురించి గుర్తులు గుర్తొచ్చి తిరిగి వెళ్ళిపోవాలనే ఆలోచన కలిగి ఉన్నారు. అది దేవునికి కోపాన్ని కలుగజేసింది. ఒక హృదయము కఠినం అయిపోయినప్పుడు వాడు వెనుకున్న ఆలోచనలే గుర్తొస్తుంది తప్ప ముందుకెళ్లాల్సిన దర్శనం వాడికి ఉండదు. ఇది మొదటిది, రాసుకోండి. మొదటిది ఏంటి? హృదయము కఠినంగా ఉన్నవాడు ఏమనుకుంటాడు? ముందుకెళ్ళాలనుకుంటాడా, వెనక్కెళ్ళాలనుకుంటాడా? మాట్లాడాలి. వెనుదిరిగి చూస్తాడా, ముందుకెళ్ళాలనుకుంటాడా? హృదయము కఠినంగా ఉన్నవాడికి దేవుల్లో ముందుకెళ్ళాలనే ఆలోచన కంటే కూడా వెనక్కి వెళ్ళిపోవాలనే ఆలోచన వస్తుంది. మీలో ఎంతమంది మందిరానికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉండి, ప్రార్థన చేయాలంటే ఇబ్బందిగా ఉండి, లోకంలో తిరగడానికి స్పీడ్గా వెళ్తాం కానీ దేవుళ్ళు వెళ్ళడానికి స్లో అయిపోతాను, ప్రార్థన చేయబుద్ధి కాదు, వాక్యం చదవబుద్ధి కాదు, దేవుళ్ళ లోతుకు వెళ్ళబుద్ధి కాదు, అన్వేషణ సత్యాన్వేషణ చేయబుద్ధి కాదు, ఎందుకో ఇబ్బందికరంగా ఉంటుంది. అదే వేరే పరిస్థితులు అయితే కనుక చాలా వేగంగా వెళ్తాం. దేవుళ్ళ ముందుకెళ్ళలేని వాడు ఎవడంటే, హృదయము కఠినంగా ఉన్నవాడు దేవుళ్ళ ముందుకి సాగలేడు. బిగ్గరగా చెప్పండి, దేవుళ్ళ ముందుకి సాగలేడు. మొదటి మాట రాసుకోండి. హృదయము కఠినంగా ఉన్నవాడు దేవుళ్ళ ముందుకి సాగలేడు, వెనక్కి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉంటాడు. ఇది మొదటి మాట. ఇక రెండో మాట ఏముంది అక్కడ? కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం కనుక చదివితే, మరియు వారి మనస్సులు, చూడండి ఏమైనాయట? మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అందరూ చదువుతున్నారండి? ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. తల్ల పైకెత్తి వివరిస్తాను. ఇక్కడ పౌలు ఏమంటున్నారంటే, ఈ కొరింథీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు చెప్తున్న సంగతులు ఒకసారి మనము ఆలోచన చేస్తే, యూదులకు యేసు ప్రభుని గురించి బోధ చేస్తున్నప్పుడు వారు ధర్మశాస్త్రాన్ని చూపించి, వారు పాత నిబంధన చూపించి, యేసు ప్రభు బోధలో పాత నిబంధనతో పోల్చి చూసినప్పుడు ప్రభువుని వారు తప్పుపడుతున్నప్పుడు పౌలు ఏమంటాడంటే, ఈ పాత నిబంధన కొట్టివేయబడిందనే సంగతి వారికి తెలియక, పాత నిబంధన కొట్టివేయబడిందా, కొట్టివేయబడలేదా? పాత నిబంధన ఇక్కడ మీరు చదివిన వాక్యాలు ఏముందమ్మా? మళ్ళీ చదవండి ఒకసారి. క్రీస్తునందు కొట్టివేయబడినదని తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. వారి హృదయంలో ఏముంది? మరొక నిబంధన వచ్చింది.
పదాజ్ఞలే కాకుండా ఆజ్ఞలు 2 ఆజ్ఞలు చేశాడు యేసు ప్రభు వారు. ఏంటి 2 ఆజ్ఞలు చెప్పండి? కొత్త నిబంధన 2 ఆజ్ఞలు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. తర్వాత ఇంకొక ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతో నీ దేవుణ్ణి ప్రేమించాలి లేక ఆరాధించాలి. ఇక్కడ ఏముంది? మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటి వరకు పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుకుని క్రీస్తును సిలువేశారు. యేసు ప్రభువుని సిలువేయటానికి కారణం ఎవరో చెప్పండి? ధర్మశాస్త్రమే. ఎందుకు వారు ధర్మశాస్త్రాన్ని చదువువారుగా ఉన్నారు కానీ ఆ ధర్మశాస్త్రాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారంటే, పౌలు అది కూడా చెప్పాడు దీంట్లో, ముసుగు వేయబడిందంట వాళ్ళకి. ఏమైబడింది? ముసుగు వేయబడింది. ఆ కింద మాట కూడా చదవండి. ఆ ముసుగే నిలిచి ఉన్నది. 15వ వచనము, నేటి వరకు నువ్వు మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ఏం వేసుకుని చదువుతున్నారు? ముసుగు వారి హృదయముల మీదనున్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అంటే ముసుగు ఎందుకు ఉంది వారికి? చదివే వాళ్ళకి ప్రభు వైపు తిరగకుండా బైబిల్ చదువుతున్నారు, ప్రభు వైపు తిరగకుండా వాగ్దానాలు ధ్యానిస్తున్నారు, ప్రభు వైపు తిరగకుండా ధర్మశాస్త్రాన్ని పట్టుకుని తిరుగుతున్నారు, ప్రభు వైపు తిరగట్లేదు. ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతారో ముసుగు తీయబడుతుంది, సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు నిజమేంటో వారికి తెలుస్తుంది. దేవుని వాక్యము చదువుతున్నప్పుడు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుని వాడికి నచ్చిన లేఖన భాగాలు తీసుకుని దాంట్లో ముందుకు సాగిపోతూ ఉంటాడు. యేసు ప్రభు వారిని సిలువేయటానికి ముందు, ఉదాహరణకి యేసు ప్రభు వారిని బాలుడుగా ఉన్నప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయనను పూజింపవచ్చితమని వారు చెప్పినప్పుడు ఆ హేరోదు రాజు ఏమన్నాడండి? అసంభవము, యూదులకు రాజుగా పుట్టేవాడు ఎక్కడ పుట్టాలి? నా ఇంట్లో పుట్టాలి, యూదులకు రాజుగా పుట్టడం అసంభవం అని చెప్పి శాస్త్రులను పరిసయ్యులు పిలిచినప్పుడు వారు లేఖనాలు తిరగేసి చూసి ఏమన్నారు? ఆయన యూదా బెత్లెహేములోనే పుడతాడని. ఏ ధర్మశాస్త్రాన్ని పట్టుకుని వారు మా ధర్మశాస్త్రం అన్నారు, ఆ ధర్మశాస్త్రంలో క్రీస్తుని గురించినటువంటి దర్శనాలు పితరులు చెప్పినటువంటి ఉన్నాయి. ఆ దర్శనాలు వాక్యాలు ధ్యానం చేసి క్రీస్తు యూదా బెత్లెహేములో పుడతాడని ఉందని చెప్పినప్పుడు వారు గుర్తుపట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు గుర్తుపట్టారంటే ముసుగు తీయబడినటువంటి వారు గుర్తుపట్టారు. ఇక ముసుగులో ఉన్నవారు దేవుని గుర్తుపట్టక ఆయనను సిలువేశారు, బాహాటంగా అవమానించారు, ఆయనను అపహాస్యం చేశారు. మార్కు సువార్త చదవండి, 8వ అధ్యాయం 17వ వచనము. మార్కు సువార్త 8:17లో ఏముంటుందంటే, యేసు చదవండి 8:17, అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? చాలు నాన్న, ప్రశ్న అడుగుతున్నాడు ఆయన. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇందాక మీరు చదివిన కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఏం రాసుకోవచ్చు అంటే, వారు ధర్మశాస్త్రాన్ని చదువువారే కానీ ధర్మశాస్త్రాన్ని గ్రహించిన వారు కారు. కారణం ఏంటంటే హృదయము కఠినమైంది కనుక. ఇక్కడ మార్కు సువార్త 8:17లో యేసు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నారంటే, వారు రొట్టెల కోసం బాధపడతా ఉంటారు. యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీ బైబిల్లో క్వశ్చన్ మార్క్ ఉందమ్మా? మీరెందుకు ఆలోచన చేసుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? మీరింకనూ, అందరూ చెప్పండి ఏమంటున్నాడు? మీరింకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా? మీ హృదయములు కఠిన హృదయము గలవారై ఉన్నారా? ఈ వాక్యాన్ని ఒకసారి అందరూ మళ్ళీ ఒకసారి చదవండి. ఇందులో 2 మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మన దగ్గర డబ్బు లేదని, మన దగ్గర అది లేదని ఎందుకు ఆలోచన చేసుకొనుచున్నారు? మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏమి అడిగారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా అని అడిగారు. మూడో క్వశ్చన్ వేశారా లేక ఆన్సర్ ఇచ్చారా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే గ్రహింపు శక్తి ఎవరికి ఉండదట? కఠిన హృదయం గలవారికి గ్రహింపు శక్తి ఉండదు.
వారు ప్రభువు పక్కనే ఉన్నప్పుడు, వారు రొట్టెల గురించి విచారం చేస్తున్నప్పుడు ప్రభువు అడిగారు, మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? అందరూ బిగ్గరగా చెప్పండి, కఠిన హృదయం గలవారై ఉన్నారా? ఇప్పుడు చెప్పండి, వివేచన ఎంతమంది కావాలి? వివేచన అంటే తెలుసమ్మా మీకు? వివేచన, గ్రహింపు చాలా శక్తివంతమైనవి. ఎవరి హృదయం అయితే కఠిన హృదయంగా ఉంటుందో వారికి ఏమి లభించదట? వివేచన, తర్వాత గ్రహింపు శక్తి ఉండదు. యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు, మీరు రొట్టెల గురించి బాధపడుతున్నారు కదా, మీరు ఇంకనూ గ్రహించలేదా అని, ఆలోచింపలేదని చెప్పి, మీ కఠిన హృదయం గలవారై ఉన్నారా, మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా అని ప్రశ్న అడుగుతున్నాడు. ఈ మాట అడగడానికి గల కారణం ఏంటంటే మార్కు సువార్త 6:49 ఉంటుంది చూడండి. ఎందుకు ప్రభు ఆ మాట అడిగారు? మార్కు సువార్త 6:49 నుంచి 52 వరకు మీరు చదివితే, ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేశారు. చూడండి, గ్రహింపు లేనప్పుడు జరిగే సంగతులు అన్నమాట ఇవి. వారు ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని కేకలు వేసి, అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యం తెచ్చుకొనుడి. మళ్ళా చదవండి, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పాను. ఆ చెప్పి తర్వాత అంటారు, తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయను కనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. ఇక్కడేం మాట్లాడుతున్నాడు ఆయన? వారు కన్నుల ఎదుటనే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మంది తినేటట్టుగా చేశాడు. అవునా కాదా చెప్పండి? వారు కన్నుల ఎదుటనే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలినాయి. ఆ గంపలు వీళ్ళే ఎత్తారు. అలాంటి అద్భుతమైనటువంటి దేవుణ్ణి వీళ్ళు ఏమంటున్నారంటే భూతం అని ఆ ప్రభువును గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితిని చూసినప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, వారి హృదయములు కఠినమాయను గనక వారు రొట్టెలను గూర్చి సంగతి వారు గ్రహింపలేదు. వీళ్ళు ఎంతమందికి ప్రసంగాలు వింటారు కదా, ఎంతమంది గుర్తుంటుందంటే వాక్యము? దేవుని వాగ్దానాలు మీకు గుర్తుంటాయా? ఈరోజు దేవుడు వాక్యము బాగుంది, పలానా చోటకి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం బాగా చెప్పారు, ఈరోజు వాక్యం బాగుంది, ఈరోజు వాక్యం బాగుందనే మాటే, కానీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడనే మాట దీనికంటే బాగుంటుంది. ఎస్, ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడంటే ఆ రోజు నీకు గుర్తుండాలి. యేసునామములో వాక్యం బాగుందా బాలేదని నువ్వు ఒక జడ్జిలాగా నువ్వు మార్కులు వేయటం కాదు. దేవుడి వాక్యం నీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యం నీ హృదయంలో రాయబడాలి యేసునామములో. ఆమేన్. వాక్యము మన చెవులకు బాగుంటాం కాదు, వాక్యం మన హృదయ స్థితిని సరిచేయాలి. వాక్యము మన హృదయ స్థితిని సరిచేసినప్పుడు మొదటగా గ్రహింపు శక్తి వస్తుందట. మీరును గ్రహించలేదా అంటాడు శిష్యులను. దేవుని సన్నిధిని మనం గ్రహించు వారమై ఉందుముగాక.